స్టాక్ మాత్రం పెద్ద మొత్తం వాటికన్నా ఇవే రేట్ ఎక్కువ ఉన్నాయి. మిక్స్డ్ ఫ్రూట్స్ అనమాట 3-4. హాయ్ ఫ్రెండ్స్, అందరికి మనం చిన్న గేట్ల నుంచి మార్కెట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. కొద్ది రోజులు నన్ను మార్కెట్కి రావద్దనేసి అయితే అంటున్నారు మా వారు, కానీ నేనే బలవంతంగా వస్తున్నాను. ఎందుకంటే మెయిన్ నిద్ర తక్కువైపోతుంది అనమాట నాకు. తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళేసి మళ్ళీ రాత్రి కూడా లేట్గానే పడుకోవడం వల్ల కొంచెం హెల్త్ ఖరాబ్ అవుతుంది. నేను బలవంతంగా రావడానికి గల కారణం కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుందనే ఉద్దేశమేనండి. ఎందుకంటే మామూలుగా కొత్త వాళ్ళకైతే ఎట్లా చూసుకున్నా కూడా సరుకు కొనడం అంటే అంత ఈజీ కాదు. ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంటేనే కొనగలుగుతాం. చాలా దారుణంగా బేరాలు ఆడాలి అక్కడ. వాళ్ళు చెప్పే రేట్ ఒకటి, మనం కొనే రేట్ ఒకటి ఉంటుంది. అందులోనూ కొన్ని రకాలు అయితే ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి, మరికొన్ని అయితే బేరాలు ఆడే ఉంటాయి. 90% అయితే గనక అన్ని కూడా బేరాలు ఆడే సరికే ఉంటది. ఏవో కొన్ని మాత్రమే ఫిక్స్డ్ రేట్ ఉంటాయి. మనమైతే ఇప్పుడు పండ్ల మార్కెట్లోకి ఎంటర్ అయిపోయామండి. ఇందాక కూడా మనం మార్కెట్ నుంచే వచ్చాంలేండి, కాకపోతే అదంతా కూడా ఎంట్రన్స్. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్ గా పండ్ల మార్కెట్ ఇది. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు మన సబ్స్క్రైబర్ అనమాట. రెగ్యులర్ గా మన వీడియోస్ చూస్తూ ఉంటారంట. చాలా బాగుంటాయి వీడియోస్ అని చెప్పారు. ప్రతిరోజు నీ వీడియోస్ చూస్తానమ్మా, 2 రోజులు మాత్రమే పొలంలో పని ఉండటం వల్ల చూడలేదని చెప్తున్నారు. ఎంత సంతోషంగా అనిపించిందో నాకైతే మాట్లాడిన తర్వాత. ఎందుకంటే నేను ఎవరో తెలియదు, నేను బంధువు కాదు, మా ఊరు కాదు. జస్ట్ నన్ను యూట్యూబ్ లో చూసి గుర్తుపట్టి ఇది రెండోసారి అనమాట ఇట్లా పలకరించడం. తెల్లవారుజామున ఆల్రెడీ మాట్లాడించినారు ఒకసారి, కాకపోతే చాలా చీకటిగా ఉండింది కదా, అందుకే నేను వీడియో తీయలేకపోయినాను అనమాట. ఇప్పుడు కూడా కరెక్ట్ గా 6 గంటలు అవ్వలేదు ఇంకా, అయినా కూడా కొంచెం మసక చీకటి ఉంది కదా, అందుకే ఒక వీడియో తీసుకున్నాను అనమాట. ఈ అన్న అయితే గనక అన్ని బండి మీద అమ్ముతారనమాట. అట్లా బాక్సులు పెట్టేసుకొని పప్పాయ, సపోటా, జామకాయలు, బత్తాయి కాయలు అంటారు కదా, అవి కూడా. చీకట్లో సరిగ్గా వీడియో కనిపించలేదని చెప్పేసి మళ్ళీ ఇంకొక క్లిప్ కూడా తీసుకున్నాను తెల్లగా అయిన తర్వాత. వీళ్ళది కూడా మనలాంటి వ్యాపారమే. ఈ అన్న కూడా మిక్స్డ్ ఫ్రూట్స్ అమ్ముతారు అనమాట. కాకపోతే ఏమన్నా 3-4 రకాలు పెడతారు, మనమైతే 2 లేదా 3 వరకే పెడతాము. కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి మార్కెట్లకు అన్ని రకాలు కూడా సరుకు కొంచెం పెద్ద మొత్తంలోనే వచ్చింది. మన సబ్స్క్రైబర్ వాళ్ళ ఊరు వచ్చేసి క్యాంప్ దగ్గర సిద్ధంపల్లి అనమాట. అక్కడి నుంచి ఈ మార్కెట్కి వచ్చి సరుకు తీసుకెళ్తారు. నిజంగా ఎట్లాంటి కల్మషం లేని మనిషి, చాలా ఆప్యాయంగా పలకరించినారు. దానిమ్మ పండ్ల స్టాక్ అయితే పెద్ద మొత్తంలోనే వచ్చింది, కాకపోతే క్వాలిటీ అయితే ఏమంతగా లేదు. ఎందుకంటే బాక్సుల ప్రకారం అనమాట, డ్యామేజ్ అలా ఎక్కువగా ఉంది. దీన్నే 2 బాక్స్ కింద ఉంది ఈరోజు. అంటే 2వ నంబర్ బాక్స్ అనమాట. బాక్స్ వచ్చేసి 1200. అంటే తూకాల ప్రకారం కాదు ఇది, బాక్సులకి ఒక బాక్స్ 1200. మనం ఏమైనా కొంచెం బేరం ఆడితే గనక తగ్గచ్చు. మనం కొనే మొత్తాన్ని బట్టి, అంటే కొంచెం ఎక్కువ మొత్తంలో కొంటే ఇంకొంచెం తగ్గిస్తారు. కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం సరుకు కొనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మార్కెట్ మొత్తం తిరిగినా కూడా రేట్లు మాత్రం సేమ్ ఉండవు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రేట్ ఉంటది. ఇక్కడ కనిపిస్తున్న దానిమ్మ అయితే గనక బాక్స్ వచ్చేసి 1800. అంటే ఇందాక మనం చూసిన దానికన్నా బెటర్, బాగానే ఉంది ఇది. వచ్చి రాగానే స్టార్టింగ్ లో మాత్రం కొనకూడదు. ఎందుకంటే మార్కెట్ అంతా తిరిగితేనే మనకు సరుకు ఎక్కడ క్వాలిటీ ఉంది, రేట్ ఎక్కడ తక్కువ ఉంది అనేది తెలుస్తుంది. ఎందుకంటే మార్కెట్ మొత్తం తిరిగినా కూడా అన్ని చోట్ల ఒకే రేట్ మాత్రం ఖచ్చితంగా ఉండదు. ఒకే రకం సరుకు అయినా కూడా రేట్లు మాత్రం చాలా డిఫరెన్స్ గా ఉంటాయి. కొత్తగా ఎవరైనా వ్యాపారం చేస్తున్నారంటే గనక కనీసం ఎంతో కొంత దాని గురించి అవగాహన ఉంటేనే స్టార్ట్ చేయాలండి. ఎందుకంటే ముఖ్యంగా వ్యాపారం చేస్తున్నామంటే ఎంతో కొంత లాభాన్ని ఆర్జించే చేస్తాం కదా, కాబట్టి క్వాలిటీ బాగుండాలి, రేట్ తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఈ సపోటా కాదు, సీతాఫలాల పండ్లు అయితే గనక ఈ మధ్య కాలంలో ఎక్కడ కనిపించలేదు మార్కెట్లోన. మళ్ళీ ఈ రోజు కొంచెం వచ్చినాయి. ఈ 1వ నంబర్ బాక్స్ దానిమ్మ అయితే గనక ఒక బాక్స్ వచ్చేసి 3200 చెప్తున్నారు. మనం ఏమైనా ఎక్కువ మొత్తంలో కొంటే గనక కొంచెం తగ్గిస్తారు. సపోటా కూడా పెద్ద మొత్తంలోనే స్టాక్ వచ్చింది. 25 రూపాయల నుంచి 35 రూపాయల దాకా ఉంది రేటు. అంటే క్వాలిటీని బట్టి రేటు మారుతూ ఉంటది. మార్కెట్ లో కలంగడికాయ సరుకు చూస్తుంటే సీజన్ స్టార్ట్ అయిందేమో అనిపించింది నాకు. ఎందుకంటే పెద్ద మొత్తంలో స్టాక్ వచ్చేసింది అనమాట. ఇంతకు ముందు అయితే గనక ఒకే అంగిట్లో సరుకు ఉండేది, కానీ ఈ రోజు అయితే గనక 3 అంగడిల్లో సరుకు వచ్చింది. ఒక్కొక్క కాయ 3 కేజీలు, 4 కేజీలు, 5 కేజీలు ఉండేవి కూడా ఉన్నాయి. దీంట్లో అంత సైజు ఉన్నాయి ఒక్కొక్కటి. చూడండి పెద్ద మొత్తంలోనే వచ్చింది సరుకు. మనమైతే అరటి పండ్లు ఈ రోజు కూడా మార్కెట్ లోనే తీసుకున్నాం. 390 పడింది మనకి. ఈ పెద్ద కలంగడికాయల రేట్ అయితే కనుక ఈ రోజు కేజీ 25 రూపాయలు ఉంది. ఎక్కువ రేటే ఉంది. ఇవి దీంట్లో అంటే నల్ల కలర్ పచ్చి వస్తాయి కదా, అవైతే గనక కేజీ 17, 18 అంటే 20 రూపాయల లోపలే ఉంది. ఇదే ఎక్కువ రేట్ ఉంది. జవారి కర్బూజా పండ్లు కూడా పెద్ద మొత్తంలోనే వచ్చింది స్టాక్. నిన్నటి దాకా హైబ్రిడ్ ఉన్నాయి, ఈ రోజు జవారి వచ్చినాయి. అంటే జవారి పండ్లకి ఏంటంటే తోలు పల్చాగా ఉంటది, మందంగా ఉండదు. హైబ్రిడ్ పండ్లకైతే గనక తోలు మందంగా వస్తుంది. అదే డిఫరెంట్ అనమాట జవారీకి హైబ్రిడ్. నేనైతే ఇంక కూరగాయల మార్కెట్ లోకి వచ్చేసిన. మా వారైతే ఫ్రెండ్ తో కర్బూజా పండ్ల డిస్కషన్ అయితే చేస్తున్నారు అనమాట. లాట్ ఎత్తుదామా, సగం సగం తీసుకుందామా అని. ఆ డిస్కషన్ లో నేను ఎందుకులే అని చెప్పేసి సైడ్ కి వచ్చిన. ఇది వచ్చేసి సబ్బాక్షి, ఇది కూడా బాక్సుల ప్రకారమే ఉంది. బాక్స్ వచ్చేసి 100 రూపాయలు, 100 కట్టలు వస్తాయి. తెలియని వాళ్ళైతే గనక తొందరగా చూసి దాన్ని కొత్తిమీర అనుకుంటారు. ఆకుకూరల రేట్ అన్ని కూడా తక్కువగానే ఉన్నాయి. ఒక వారం రోజుల పైన అవుతుంది రేట్లు తగ్గి, మరి పెరగలేదన్నమాట. ఇంక ఈ కూరగాయల రేట్లు కూడా మామూలు. అంటే వంకాయ మాత్రం బీభత్సంగా రేట్ అయితే తగ్గిపోయింది. ఇక్కడే హోల్సేల్ రేట్లోనే కేజీ వచ్చేసి 12, 13, 10 రూపాయలది కూడా ఉంది. ఇంకా ఎక్కువ క్వాలిటీది అయితే కనుక 20 దాకా ఉంది.
ఈ పచ్చి బఠానీ కూడా రేట్ అయితే తగ్గింది. దడం వచ్చేసి 60 రూపాయలు ఉంది. ఈ బీట్రూట్ ఇవైతే గనుక ఇంక మామూలు రేటే 18, 20 రూపాయలు ఉంది రేటు. ఇంక ఇవేమో గెనుసుగడ్డలు అదే ఉడకపెట్టుకొని తింటారు కదా, స్వీట్ పొటాటో అన్నమాట. ఈ పుదీనా రేటు కూడా అంతే. ఒక కట్ట వచ్చేసి 2 రూపాయలు, 10 రూపాయలకి 5 ఇస్తారు. మనం బార్గెన్ చేస్తే 6 కూడా ఇస్తారు. ఈ క్యారెట్ అయితే గనుక దడం 70 రూపాయలు ఫస్ట్ క్వాలిటీ. అదే మనం ఎక్కువ మొత్తంలో కొన్నామంటే గనుక ఖచ్చితంగా తక్కువ పడుతుంది. ఈ రోజు మిర్చి రేట్ అయితే గనుక దడం 70 రూపాయలు ఉంది. దడం అంటే 3 కేజీలు అనమాట. ఏ లైన్కి వెళ్ళినా క్యారెట్, మిర్చి మాత్రం పెద్ద మొత్తంలో కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నవి అయితే చొలమరకాయలు అనమాట. అదే మనం కాయలు అంటాం కదా, అవి దడం 60 రూపాయలు. అవి అంటే ఫ్రెష్గా లేవన్నమాట, అప్పుడే వాడిపోయినాయి కదా, అందుకే తక్కువ రేట్ ఉంది. మిర్చి అయితే గనుక బస్తాలు బస్తాలు కొంటే ఖచ్చితంగా 10 రూపాయల పైన అయితే పడుతుంది. పెద్ద మొత్తంలో అంటే ఆటోలో వ్యాపారం చేస్తారు కదా, వాళ్ళంతా కూడా మిర్చీలను అయితే గనుక ఖచ్చితంగా సంచుల ప్రకారమే కొంటారు. ఎందుకంటే వాళ్ళకి 10 రూపాయల పైన పడినప్పుడు వాళ్ళు కేజీ 30-40 రూపాయలకు అమ్ముతారు. అయితే దాన్ని సాహసం అనే అన్నారు. ఎందుకంటే పెద్ద మొత్తంలో సరుకు, పచ్చి సరుకు కాబట్టి ఖచ్చితంగా 2 రోజుల్లో అయిపోగొట్టాలి. ఒకవేళ మిగిలిందంటే గనుక తక్కువ రేటుకి అమ్ముకోవాల్సి వస్తుంది. ప్లస్ దాంట్లో డ్యామేజ్ ఎక్కువ పోతుంది మరుసటి రోజుకి. కాబట్టి పచ్చి సరుకుతో సాహసం కొంచెం ఆలోచించాలి పెద్ద మొత్తంలో కొనేటప్పుడు కూడా. అంత మొత్తాన్ని మనం ఖాళీ చేయగలమా, అమ్మగలమా అన్న ధైర్యం ఉన్నప్పుడు మాత్రమే పెద్ద మొత్తంలో కొనాలి. నాకైతే కనుక ఇట్లా కూరగాయల మార్కెట్లోకి వచ్చినప్పుడు రేట్లు తక్కువగా ఉంటాయి కదా, ఆ రోజు అనిపిస్తుంది అబ్బా మనం కూడా కూరగాయల బిజినెస్ చేస్తే బాగుంటుంది కదా, మంచిగా ప్రాఫిట్ వస్తుంది అని. కాకపోతే ఈ కూరగాయల వ్యాపారానికి కూడా బీభత్సంగా కాంపిటీషన్ ఉంది. మనం పండ్ల వ్యాపారం పెట్టే ప్లేస్లోనే 3-4 అమ్ముతారనమాట. అక్కడెక్కడ దగ్గర మళ్ళీ దూరం కూడా కాదు. టమాటా బాక్స్ అయితే కనుక 100 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి 400 దాకా ఉంది. 400 అంటే ఫస్ట్ క్వాలిటీ బాక్స్లో వచ్చేసి 20 కేజీలు వస్తుంది. 100 రూపాయల బాక్స్లో అయితే ఖచ్చితంగా డ్యామేజ్ ఉంటుంది. ఈ బీరకాయ చూడండి పెద్దగా క్వాలిటీ లేదనమాట, అందుకే కేజీ 10 రూపాయలు పెట్టినారు. ఇంక పెద్ద మొత్తంలో కొనిన వాళ్ళకైతే ఇంకా తక్కువ రేటుకి పడుతుంది, కానీ క్వాలిటీ లేదు కదా అది. అంటే ఇది హోల్సేల్ మార్కెట్ కదా, మనం కొనే 1 కేజీ 2 కేజీల కంటే కనుక ఖచ్చితంగా రేట్ తగ్గిరు. ఖచ్చితంగా అనేది కాదు, 1 కేజీ 2 కేజీలు ఇవ్వరు అసలు. 1 కేజీ 2 కేజీలు ఇవ్వాలంటే ఖచ్చితంగా మామూలు రేటే వేస్తారు వాళ్ళు. మనం దడాల ప్రకారం తీసుకున్నప్పుడు మాత్రమే హోల్సేల్ రేట్ పడుతుంది మనకి. ఈ కూరగాయల మార్కెట్ కూడా సేమ్ పండ్ల మార్కెట్ లాగానే తెల్లవారుజామున ఒక రేట్ ఉంటుంది, తెల్లగైన తర్వాత ఇంకొక రేట్ ఉంటుంది. అంటే టైం అయ్యే కొద్దీ, అంటే తెల్లగా అయ్యే కొద్దీ సరుకు తగ్గుతూ పోతుంది కదా, క్వాలిటీ కూడా అన్ని ఏర్పరేసి ఉంటాయి కదా, అప్పుడు క్వాలిటీకి తగ్గట్టు రేట్ తగ్గించేస్తారు. అయితే ఇక్కడ కూడా దడాల ప్రకారం తీసుకున్నప్పుడు ఒక రేట్ ఉంటుంది, ఇట్లా సంచుల ప్రకారం తీసుకున్నప్పుడు ఇంకొక రేట్ ఉంటుంది. సేమ్ తూకం ఉన్నా కూడా రేట్ మారిపోతుంది అనమాట. ఎందుకంటే దడాల ప్రకారం తీసుకున్నప్పుడు మనం కొంచెం క్వాలిటీతో తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సంచుల్లో కట్టేసిన తర్వాత మనం దానిని ఏరుకోవడానికి ఉండదు, అంటే ఇవి బాలేవు అవి బాలేవు అని చెప్పడానికి ఉండదు అనమాట. అందుకే రేట్ డిఫరెన్స్ ఉంటుంది. ఇంతకుముందు అవతల లైన్లో అడిగినప్పుడు అయితే కనుక దడం 70 రూపాయలు చెప్పినారు పచ్చిమిర్చి. ఈ అక్క అయితే కనుక దడం 50 రూపాయలకే ఇస్తుంది. మరి తేడా ఏంటో వాటికి వీటికి నాకు అర్థం కాలే. చూడడానికి మాత్రం కలర్ ప్లస్ క్వాలిటీ సేమ్ కనిపించినాయి. ఇంకా అల్లం అయితే కనుక కేజీల ప్రకారమే ఇస్తారు. కేజీ వచ్చేసి 50 రూపాయలు 60 రూపాయలు నడుస్తుంది. ఈ అల్లం విషయంలో అయితే కనుక ఎక్కువ బార్గెన్ ఉండదు, అంటే మనం దడాల ప్రకారం తీసుకుంటే ఇంకా తక్కువ పడుతుంది అనేది అయితే ఏం లేదు, వాళ్ళు ఫిక్స్డ్ రేట్ పెట్టేసుకుంటారు. మనం 1/4 కేజీ, అర్ధ కేజీ కొంటే 5-10 ఎక్కువ రేటు వేస్తారు. మష్రూమ్ కూడా వచ్చింది ఈరోజు. మొత్తం తిరిగేసుకొని మళ్ళీ మనం పండ్ల మార్కెట్లోకి అయితే వచ్చేస్తున్నాం. ఎందుకంటే తెల్లగైనా కొంచెం రేట్లు తగ్గుతాయి కదా, అందుకే పప్పాయి పండు అయితే మనం తెల్లవారుజామున కొనలేదన్నమాట. మన టైం బ్యాడ్ అయితే కనుక ఒక్కోసారి తెల్లగాయలోపు సరుకు ఉండదు, అయిపోయి ఉంటుంది. ఈ రోజు కూడా మనమైతే 2 రకాల పండ్లు అయితే కొన్నామండి. పప్పాయి పండ్లు, అరటి పండ్లు అయితే ఆటోకి పెట్టించి ఇంటికి అయితే బయలుదేరిపోయాము. ఇంతకుముందు ఒకసారి చెప్పాను కదా, మేము ఇంటికి వెళ్ళే దారిలో అయితే ఒక అన్న వ్యాపారం చేస్తారా, ఆ అన్న నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పి. ఆ అన్న అయితే కనుక ఈరోజు టమోటా వేస్తున్నారు చూడండి. పండ్లు జోడించినారు టమోటాను కూడా బండి మీద. చాలా హార్డ్ వర్కర్ అనమాట ఆ అన్న. చెప్పాను కదా, కూరగాయల వ్యాపారం ఒక్కటే కాదు, పండ్ల వ్యాపారం చేస్తారు, ఆకుకూరల వ్యాపారం కూడా చేస్తారు. ఏది రేటు తక్కువ ఉంటే అది అమ్ముతారు అనమాట. ఎందుకంటే సిటీలో అమ్ముతారు కదా, ఏ రకం ఐటమ్ వేసినా కూడా అమ్ముడుపోతుంది. దానికి కూడా ఒక ఓపిక ఉండాలి, ఐటమ్స్ మార్చి వ్యాపారం చేయాలి అంటే. ఇప్పుడు మనమే ఉన్నాము, పండ్ల వ్యాపారం చేస్తాము, సడన్ గా కూరగాయల వ్యాపారం చేయాలి అంటే అంత గ్రిప్ రాదు. ఏ రేటుకి పెట్టుకొని ఏ క్వాలిటీ ఏ రేటుకి కొనాలి సరుకు మార్కెట్లో అనేది. నేనైతే ఇంక మామూలుగానే ఇంక 10 గంటల కల్లా బండి దగ్గరికి అయితే వచ్చేసినాను. పప్పాయి పండ్లు అయితే ఈరోజు కొంచెం షైనింగ్ తక్కువనే, అంటే క్వాలిటీ బాగుంది కానీ మంచి కలర్ అయితే లేవన్నమాట. నిన్న అయితే అన్ని మంచి కలర్ దొరికినాయి, అందుకే పండ్లు మొత్తం అమ్ముడిపోయినాయి. ఈ రోజు అయితే కనుక కొంచెం కాయ మీద ఉన్నాయి. మనమైతే ఈరోజు పప్పాయి పండ్లకి చాలాసేపు బార్గెన్ చేసినాం, కేజీ 15 రూపాయలు లెక్క ఇవ్వాలి అని. ఎందుకంటే నిన్న కొన్న సరుకు అయితే మంచి కలర్ ఉండింది కదా, ఇది కొంచెం కలర్ తక్కువ ఉంది, అందుకే రేట్ తగ్గించమని చాలాసేపు అడిగినాము. కానీ ఫైనల్ రేట్ అయితే మనకి 21 రూపాయలు వేసినారు. ఈ పప్పాయి పండ్ల వ్యాపారం అయితే కనుక పొద్దున్న కేజీ 40 రూపాయలు, 100 రూపాయలకు 3 కేజీలు చెప్తుంటే అసలు మూమెంట్ లేదు. ఎందుకంటే మనకన్నా ముందు 2 కిలోమీటర్ల దూరంలో పప్పాయి బండి ఆటో ఉంది. ఆటో వ్యాపారం అంటే తెలుసు కదా, ఇంకా పెద్ద మొత్తంలో ఆటో నిండా సరుకు కొనేస్తారు, వాళ్ళకి తక్కువ రేటు పడుతుంది. అప్పుడు మనది చిన్న వ్యాపారం అయిపోతుంది కదా, ఆ రేటుకి మనం ఇచ్చుకోలేము. అందుకే మన వ్యాపారం అయితే కనుక కొంచెం స్లో అయిపోయింది ఈ రోజు. అయినా పర్లేదు, ఎందుకంటే సరుకు అయితే బాగా నీట్గా ఉంది కదా, ఒకవేళ మిగిలినా కూడా రేపు పొద్దున అమ్ముకోవచ్చు దీన్ని. మనం వ్యాపారం చేసే ప్లేస్ లో సాయంత్రం 5 గంటలు అయిందంటే కనుక మైకుల సౌండ్ ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే కూరగాయల బండ్లు వస్తాయి అనమాట.
అనమాట 3-4 ఆటోలు. పప్పాయి పండ్లు సేమ్ ఈ రోజు కూడా 20 కేజీలో కొన్నాము. ఈ రోజు కూడా అంతే నిన్నట్లాగానే చాలా లేట్ అయిపోయింది. 10 గంటలు అయిపోయింది మా ఆయన బండి ఇంటికి తోసుకురావడానికి. మొత్తం సరుకు అయితే అయిపోలేదు. అరటి పండ్లు అయిపోయినాయి కానీ పప్పాయి పండ్లు పెద్ద సైజువే 4 మిగిలినాయి. రఫ్ గా చూసుకున్నా కూడా 4 పప్పాయిలు అమ్మేస్తుంటే కనుక ఖచ్చితంగా 600 దాకా లాభం వచ్చేది. కానీ 380 రూపాయలు లాభం వచ్చింది. పర్లేదు, ఆ సరుకు అయితే రేపు అమ్మేసుకుంటాం మనము. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.